హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ వీడియోలో నేను ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండు మనకి ఈ మంత్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ప్లస్ మెంబర్స్కి అలాగే ప్రైమ్ మెంబర్స్కి ఒక రోజు ముందుగానే అంటే 26th మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సేల్స్లో మనం అసలు ఏవే మొబైల్స్ తీసుకోవాలి, మన అన్ని ప్రైస్ కేటగిరీస్లో A to Z అంటే బడ్జెట్ నుంచి అటు ఫ్లాగ్షిప్ రేంజ్ వరకు ఏ ప్రైస్ కేటగిరీలో మనం ఏ మొబైల్స్ తీసుకుంటే బెటర్, ఏ బ్రాండ్ నుంచి ఏవి తీసుకుంటే బెటర్ అనేవి ఈరోజు వీడియోలో మీకు క్లియర్ డీటెయిల్గా చెప్తాను. ప్లస్ ఏంటంటే ఈ వీడియో స్టార్ట్ చేయడం ఒక విషయం నేను చెప్పేది క్లారిటీగా ఇవ్వండి. ఇది సేల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు దాదాపుగా ఎక్కువ పర్సెంటేజ్ మీకు బ్యాంక్ ఆఫర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫ్లిప్కార్ట్ వచ్చేసి ఏంటంటే మీకు HDFC డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ మీద ఉంటుంది ఆఫర్స్. అలాగే మీరు అమెజాన్ తీసుకుంటే SBI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ మీద ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో అడిషనల్గా మనకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. సో దాని మీద కూడా మనకు కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనకి సేల్స్లో ఎక్కడ మనకి ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది అంటే ఒకటి బ్యాంక్ ఆఫర్స్ నుంచి వస్తుంది, ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్ వాల్యూ అనమాట. సో ఎక్స్చేంజ్ వాల్యూ మీద వస్తుంది. ఇంకా మిగిలిన ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సేల్ డిస్కౌంట్, జనరల్ రెగ్యులర్ ప్రైస్ కంటే కొంత ప్రైస్ అనేది తగ్గిస్తారు. దాని మీద మనకి ఎక్కువ బ్యాంక్ ఆఫర్స్ అవి ఇచ్చేసి మనకి సేల్ ప్రైస్ అనేది తీసుకొస్తారు అనమాట. సో వాళ్ళు చూపించే ఆ బ్యానర్లో ఒక ప్రైస్ చూపిస్తారు కదా, ఎఫెక్టివ్ ప్రైస్ అని చెప్పి సంథింగ్ ఒక ప్రైస్ చూపిస్తారు కదా. సో అందరికీ ఆ ప్రైస్లో రావాలని రూల్ ఏం లేదు. సో ఆ ప్రైస్ నుంచి అయితే వస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు 30,000 ఫోన్ 20,000కి వచ్చింది అనుకోండి, 20,000 నుంచి అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర వాడు చెప్పే కార్డ్స్ గీట్స్ మీ ఆఫర్లు అన్నీ మీకు అవైలబిలిటీ ఉంటే మీకు 20,000కి వచ్చేస్తుంది. బట్ ఏంటంటే కొంతమందికి అందరి దగ్గర అన్ని కార్డ్స్ ఉండవు కాబట్టి సో 20,000 నుంచి అయితే వస్తుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సో కాబట్టి ఏంటంటే ఈ సేల్స్ అప్పుడు మీరు కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, HDFC క్రెడిట్ అండ్ డెబిట్ అలాగే SBI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ దగ్గర అయితే పెట్టుకోండి అనమాట. సో ఎందుకంటే మీకు దాదాపుగా సేల్స్ అని వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. రెగ్యులర్గా వాడిచ్చే సేల్ ప్రైస్ మనకి అంత ఎక్కువ అనేది డిఫరెన్స్ చూపించదు. సో కాబట్టి బ్యాంక్ ఆఫర్స్ అనేది మనకు కొంచెం మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట మనకి ఎక్కువ డిస్కౌంట్ కావాలంటే. సో ఓవరాల్గా చెప్పుకుంటే సేల్స్ ఇవే అనమాట. నో కాస్ట్ ఈఎంఐ ఒకటి ఉంటుంది, అలాగే బ్యాంక్ ఆఫర్స్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ మీద HDFC అండ్ SBI, అమెజాన్లో వచ్చేసి SBI, ఫ్లిప్కార్ట్లో వచ్చేసి HDFC అనమాట. అండ్ అలాగే కొంత సేల్ డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో ఓవరాల్గా దీన్ని బట్టేసి మనకి ఆఫర్ అనేది మనకి మొబైల్ మీద కానీ లేదా పర్టికులర్ డివైస్ మీద ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీద అయితే ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, బ్యానర్లో చూపించే ప్రైస్ ఉంటుంది కదా ఎఫెక్టివ్ ప్రైస్, దానికి ముందు మీకు ఒక ప్రైస్ చూపించేట్లా కొట్టేసి ఉంటుంది చూసారా, అదేంటంటే రెగ్యులర్ ప్రైస్ కాదు, ఆవిడ MRP పెడతాడు. MRP పెట్టేసి మీకు అంటే డిస్కౌంట్ ప్రైస్ చూపిస్తాడు అనమాట. సో అలా చూపిస్తే ఏంటో ప్రైస్ ఎక్కువ తగ్గిపోయింది, చాలా తగ్గింది ప్రైస్ అని చెప్పేసి మనం అనుకుంటాం. సో జనరల్గా మొబైల్ లాంచ్ అవ్వడం అంత ప్రైస్ లాంచ్ అవ్వదు, అది MRP అనమాట, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. సో ఆ ప్రైస్ పెట్టేసి మీకు అది కాదు అంతకు అమ్మట్లేదు మేము తక్కువ అమ్ముతామని చెప్పి పెడతారు. సో జనరల్గా సేల్స్ కాకపోయినా సరే వాడు పెట్టే అంత అడ్డంగా కొట్టేసి ఉంటుంది కదా, సో అంత ప్రైస్కి అనేది అమ్మరు అనమాట ఎవరు. సో కేవలం అది ఒక ట్రిక్ అనమాట అంతే. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సేల్స్లో ఏమైనా కొనే ముందు. సో ఫస్ట్ నేను ఏంటంటే రెండుగా డిఫరెన్షియేట్ చేస్తాను. అమెజాన్ ఒకసారి చెప్తాను, అలాగే ఫ్లిప్కార్ట్ ఒకసారి చెప్తాను అనమాట. సో ఫస్ట్ మనం అమెజాన్ చూసుకుందాం. ఏంటంటే చాలా మొబైల్స్ ఉన్నాయి, ప్రతి మొబైల్ ఎవ్రీ మొబైల్ మీద డిస్కౌంట్ అనేది ఉంది. పాత మొబైల్స్ ఓల్డర్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అనమాట. రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ మీద మనకు కొంచెం తక్కువ డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో నేను ఓవరాల్గా మనం తీసుకోగలిగిన మొబైల్స్ అంటే ఇవి వర్త్, ఈ బడ్జెట్కి ఇంత తగ్గినా కూడా దీనికి వర్తా కాదా అని చెప్పి నేను మొత్తం ఒక లిస్ట్ తయారు చేశాను. సో ప్రతి మొబైల్ రాశాను మన ఏవే మొబైల్ ఎంత డిస్కౌంట్ ఉందని పెద్ద లిస్టే రాశాను. సో వాటిలో మళ్ళీ నేను ఫిల్టర్ చేశాను అనమాట, ఏది బెస్ట్, ఏవి వర్త్, సేల్స్లో కూడా ఏవి వర్త్, అన్ని వర్త్ కాదు సేల్స్ ప్రతి మొబైల్ కూడా. సో సేల్స్ కూడా కొన్ని వర్త్ కానీ ఉంటాయి. సో అవన్నీ ఫిల్టర్ చేసి ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ మనం లేట్ అయిపోయింది ఇప్పటికి వీడియో. ఫస్ట్ మనం అమెజాన్ స్టార్ట్ చేద్దాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. ఫస్ట్ మనం వన్ ప్లస్ చూసుకుంటే మనకి వన్ చాలా డివైస్ మీద మనకి ఈసారి డిస్కౌంట్ అయితే ఉంది. సో ఒకటి వచ్చేసి అంటే OnePlus 11R అనమాట. సో OnePlus 11R యాక్చువల్గా ఉంది, కానీ నేను OnePlus ఎవరు తీసుకోవద్దు మీరు. ఇది 40,000 ఉందన్నమాట ఇది స్టార్టింగ్ లాంచింగ్ ప్రైస్. ఇది మీకు డిస్కౌంట్లో 26,000 అరౌండ్ అనేది మీకు వస్తుంది ఒకవేళ మీ దగ్గర అన్ని కార్డ్స్ గీట్స్ అన్ని ఆఫర్స్ అన్నీ వస్తే. సో మ్యాక్సిమం 11R అనేది అవాయిడ్ చేయండి, 11R తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే మీకు తీసుకోవచ్చు అన్న మొబైల్స్ అంటే OnePlus 12 తీసుకోండి. 12 సిరీస్ మీకు బాగానే ఉంటుంది అనమాట, ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే కొంచెం లేటెస్ట్ సిరీస్ కాబట్టి. 11R అంటే కొంచెం ఓల్డ్ కాబట్టి అది పక్కన పెట్టేసండి. ఎందుకంటే ఆ 25,000 రూపీస్ బడ్జెట్లో మనకి ఇంకా చాలా మొబైల్స్ అరౌండ్ అనేది ఉన్నాయన్నమాట. సో కాబట్టి 11R పక్కన పెట్టండి. అండ్ 12 చూసుకుందాం మనం. అండ్ 12 ఇది మనకి 56 to 249 అయితే వస్తుంది అనమాట మనకి. ఇది మనకి రెగ్యులర్ ప్రైస్ దీనిది 64,999 అయితే ఉంటుంది OnePlus 12. ఈ సేల్లో మనకి నియర్లీ 56,000 అయితే వచ్చేస్తాయి అనమాట మనకి ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి OnePlus Nord C4. ఇది రీసెంట్గా లాంచ్ అయింది ఒక 3-4 months బ్యాక్ 10,000 రూపాయల బడ్జెట్లో. ఇది మనకి ఎక్కువ ప్రైస్ తగ్గదు. దీని మీద మనకు ఒక 22,000కి అయితే మనకు ఆఫర్లు రావచ్చు. ఇది ఒక 2,000, 3,000 తగ్గుతుంది, అంతకుమించి అది ఎక్కువ తగ్గదు Nord C4 మీద. అండ్ ఇంకో మొబైల్ వచ్చేసిందంటే OnePlus 12R అనమాట. ఇది 43,000 అయితే ఉంది దీనిది. సేల్లో మనకి ఇది 35,000 అరౌండ్ అయితే వస్తుంది అనమాట. దీని ప్రైస్ 35 to 40 అన్నాడు. సో కాబట్టి 35,000 రూపీస్ అరౌండ్ అయితే మనకి ఇది వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే OnePlus Nord C4 Lite అనమాట.
ఇది మనకి 17,249 ఉంది అరౌండ్ మనకి సేల్ ప్రైస్లో. రెగ్యులర్ ప్రైస్ దీన్ని 20,000 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసిందంటే బిలో అండర్ 30,000లో మనకి OnePlus Nord 4 ఉంది. ఇవి OnePlus Nord 4 మనకి 25,000 రూపాయల దాకా రావచ్చు, ఒక 5,000 డిస్కౌంట్ అయితే రావచ్చు మనకి ఇది ఈసారి సేల్లో. ఇది మనకి చెప్ప కదా ఎంఆర్పీ అదే మనకి రెగ్యులర్ ప్రైస్ ఇది 30,000 అయితే ఉంటుంది, ఈసారి మీకు 25,000 అయితే రావచ్చు. ఇది రావచ్చు కాదు, వస్తుంది మీకు అన్ని కార్డ్స్ ఉంటే. అండ్ ఇంకోటి OnePlus Open అనమాట. OnePlus Open అంటే OnePlus Fold యాక్చువల్గా 1,00,000 పైనే ఉంటుంది దీని రెగ్యులర్ ప్రైస్, 1,40,000 అయితే ఉంటుంది. ఇది మనకి సేల్లో 1,00,000 లోపు, బిలో 1,00,000 అయితే తీసుకురావచ్చు ఛాన్స్ అయితే ఉందన్నమాట మనకి ఇది. సో ఇవి అనమాట OnePlus మీద మనకి ఓవరాల్గా ఉన్న మొబైల్ డిస్కౌంట్స్. ఇంకా చాలా మొబైల్స్ ఇంకా ఉన్నాయి. CE3 లైట్ ఇచ్చాడు, CE2 లైట్ మీద అవన్నీ ఉన్నాయి, కానీ ఆ మొబైల్స్ వేస్ట్ అనమాట ఇప్పుడు వర్త్గా తీసుకుంటే. సో ఇప్పుడు చెప్పిన మొబైల్స్ మీకు ఫాస్ట్ చెప్తున్నాను నేను. ఒకసారి వీడియో మీకు అంత ఫాస్ట్ అనేది స్లో చేయండి, కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ తగ్గించుకోండి, ఎందుకంటే అన్ని చెప్తే వీడియోలు ఎంత అయిపోద్ది అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను. ప్రెసెంట్ తీసుకోవాల్సిన మొబైల్స్ వచ్చేసి OnePlus నుంచి ఇవే అనమాట అమెజాన్లో. అండ్ నెక్స్ట్ మనం IQ చూద్దాం. IQ వచ్చేసి మనకి IQ12 ఉంది. IQ12 మనకి 47,999 వస్తుంది ఈ సేల్లో. దీని రెగ్యులర్ ప్రైస్ 50,000 అయితే ఉంటుంది. జస్ట్ ఒక 2 నుంచి 3,000 తగ్గిందంతే, అంతకుమించి ఎక్కువ తగ్గలేదు దీని మీద ప్రైస్. సో ఎందుకంటే మనకి అన్ని రీసెంట్లీ లాంచ్ అయిన మొబైల్స్, మనకి పెద్ద ఇయర్స్ డిఫరెన్స్ లేదు కాబట్టి మనకి ఎక్కువ తగ్గవు ఇవి. సో వచ్చిన దాంట్లో మనం తీసుకోవడం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి IQ Neo 9 Pro. ఇది మనకి 32,000 అయితే వస్తుంది సేల్లో మనకి ఇది స్టార్టింగ్ మీకు ఇది 34,000 అయితే ఉంది. ఇది కూడా అంతే మీకు 2,000 రూపాయలు తగ్గింది అనమాట. అండ్ IQ Z9S Pro అనమాట. ఇది మీకు 25,000 రూపాయల బడ్జెట్ బిలో OnePlus Nord CE for కాంపిటేటర్ ఇది కూడా అంతే సేమ్, మీకు 21,999 అయితే వస్తుంది ఈసారి సేల్లో. ఇది 24,999 అనమాట దీని రెగ్యులర్ ప్రైస్ యాక్చువల్గా. అండ్ వచ్చేసి IQ Z9S అనమాట. IQ Z9S ఇది మీకు బిలో 20,000 అయితే తెచ్చారు రెగ్యులర్ ప్రైస్, కానీ ఈసారి మీకు సేల్ ఏంటంటే ఇది మీకు 17,000 అరౌండ్కి అయితే రావచ్చు అనమాట ఇది మీకు. అండ్ IQ Z9 అనమాట. IQ Z9 మీకు ఇది కొంచెం పాత మొబైల్ అనమాట. ఇది IQ Z9 కొంచెం మీకు ఓల్డర్ మొబైల్. ఇది 25,000 రూపీస్ బడ్జెట్లో లాంచ్ చేశారు మనకి ఇది ప్రెసెంట్ మనకి 16,000 అయితే వస్తుంది ఈ సేల్లో. అండ్ IQ Z9 Lite కూడా. IQ Z9 Lite మనకి 10,000 రూపాయలు ఉంటుంది అరౌండ్ మనకి ఇది బిలో బడ్జెట్ మొబైల్. ఇది 10,000 రూపాయలు అయితే మొబైల్ తీసుకున్నారో ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు కావాలనుకుంటే. సో ఇవి అనమాట IQ నుంచి. అమెజాన్లో ఉన్నవైతే ఇవి IQ నుంచి. అండ్ కొన్ని మన ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయన్నమాట, కొన్ని అటు ఇటు కొన్ని జంబ్లింగ్ ఉన్నాయి కాబట్టి మొత్తం వీడియో అయితే చూడండి. మీకు కింద టైం లైన్ ఇచ్చారు కావాలంటే, ఫ్లిప్కార్ట్లో ఏమేమి ఉన్నాయి, అమెజాన్లో ఏమన్నా మీకు కింద టైం లైన్ ఇచ్చారు, దాన్ని బట్టి చూడండి మీరు కావాలంటే. నెక్స్ట్ రియల్మీ నుంచి అనమాట. రియల్మీ GT60 ఉంది. ఈ మొబైల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు 25,000 అయితే రావచ్చు ఈసారి సేల్లో, 10,000 అయితే వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 30,000 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ రీసెంట్గా లాంచ్ అయింది, బాగా ఫేమస్ అయింది అనమాట రియల్మీ Narzo 70 Turbo అని చెప్పేసి. బడ్జెట్లో 15,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి గేమింగ్ ఫోన్ అని చెప్పి బాగా ట్రెండ్ అవుతుంది. ఇది మనకి సేల్లో 15,000 రూపాయలకి అయితే తెస్తున్నారు. ఇది యాక్చువల్గా 17,000 రూపాయలు అనమాట దీని రెగ్యులర్ ప్రైస్. మనకి సేల్లో 15,000 రూపాయలకి అయితే వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ మనకి Narzo 70X. ఇది మనకి బిలో బడ్జెట్ ఫోన్. ఇది 12,000 రూపాయలు అరౌండ్ ఉంటుంది. ఈసారి మనకి ఒక 1,000 రూపీస్ తగ్గుతుంది అనమాట, ఒక 10 to 11,000 మధ్యలో అయితే వస్తుంది ఈసారి మనకి. అండ్ రియల్మీ Narzo N65 ఇది కూడా అంతే 10,000 రూపీస్ లోపు వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 11,500 అయితే ఉంటుంది. ఈసారి మనకి సేల్లో ఇది మనకి 10,000 లోపు వస్తుంది. అది 10,000 లోపు మొబైల్స్ అనమాట ఇవన్నీ, కాబట్టి వీటి మీద మనకి ఎక్కువ డిస్కౌంట్స్ అనేది రావు, ఇంతే తగ్గుతుంది అనమాట. ఒక 2,000-3,000 మాత్రమే ఒక 1,000-1,500 నుంచి ఎక్కువ తగ్గదు మనకి. సో ఇవి రియల్మీ నుంచి అమెజాన్లో. గుర్తుపెట్టుకోండి, రియల్మీ మనకి అమెజాన్లో కేవలం Narzo సిరీస్లు మాత్రం అవైలబిలిటీలో ఉంటాయి, మామూలుగా ఉంటాయి. మనకి మెయిన్ రియల్మీ అన్నీ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే వస్తుంది. సో అది కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ నుంచి అనమాట. సార్ సామ్సంగ్లో అసలు ఏమేమి మొబైల్స్ తీసుకోవచ్చు అనుకుంటే మనకి ఫస్ట్ సామ్సంగ్ S23 Ultra ఉంటుంది. 70,000 అయితే వస్తుంది సేల్లో మనకి ఇది. సో 70,000 రూపాయల్లో ఒక మంచి వర్త్ ఫోన్ అనమాట S23 Ultra. సో ఇంకా ఆ ప్లేస్లో మీరు ఐఫోన్ కానీ ఏమైనా రిప్లేస్ చేయండి. నా ఒపీనియన్ అయితే, పర్సనల్ సజెషన్ అయితే, మీకు అసలు ఐఫోన్ మాకు అట్లాంటి ఏం లేవనుకుంటే S23 Ultra తీసుకోవచ్చు. మీకు 69,000 రూపాయల్లో ఒక మంచి ఆప్షన్ అనమాట S23 Ultra. S24 Ultra మీద కూడా మనకి డిస్కౌంట్ ఉంది, కానీ మనకి అది రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్ కాబట్టి, ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి మనకి దాని మీద ఎక్కువ డిస్కౌంట్ లేదు, కొంచెం తక్కువ డిస్కౌంట్ 1,10,000 అయితే వస్తుంది మనకి. అది మీ ఇష్టం, ఇంకా తీసుకోండి లేకపోతే లేదు, దట్స్ యువర్ చాయిస్ కంప్లీట్లీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే Samsung S23 FE ఉంది. Samsung S23 FE మనకి ఇది 27,000 28,000 మనకి అరౌండ్లో అయితే వస్తుంది సేల్లో. ఒక మంచి మొబైల్ అనమాట, తీసుకొచ్చింది Samsung S23 FE. మీకు Samsung S21 FE మీద కూడా సేల్ ఉంది, బట్ ఏంటంటే మీకు Samsung S21 FE అవాయిడ్ చేశాడు మ్యాక్సిమం, ఎందుకంటే కొంచెం ఓల్డ్ మొబైల్. దాని బదులు కొంచెం ఒక 3-4,000 ఎక్స్ట్రా వేసుకొని మీరు S23 FE తీసుకోవడం బెటర్. అలాగే మీకు Samsung A35 అలాగే Samsung A55 రెండు మొబైల్స్ ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు బాగా ట్రెండ్ అయ్యేది, బాగా సేల్స్ అయిన మొబైల్స్. ప్రెజెంట్ మాత్రం ఈ మొబైల్స్ రెండు అసలు తీసుకోవద్దు ఎంత తక్కువ ప్రైస్ వచ్చినా, ఎందుకంటే వాటి పని అయిపోయింది, ఫీచర్స్ అవుట్డేట్ అనమాట ఇవి. సో A35 అలాగే A55 రెండు మొబైల్స్ తీసుకోవద్దు సేల్ ఎంత ప్రైస్. అలాగే మనకు రెండు ఫోల్డ్ మొబైల్స్ ఉన్నాయి కదా Samsung నుంచి, Z Flip 6 అలాగే Z Fold 6. సో వీటి మీద కూడా మనకు తగ్గింది అనమాట ఈసారి కొంచెం, ఎందుకంటే ఇవి కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి. మనకి Z Flip 6 వచ్చేసి మనకి 95,000 అయితే వస్తుంది సేల్లో. Z Fold 6 వచ్చేసి 1,50,000 అయితే వస్తుంది. Samsung S24 మనకి
63,000లో ఉండాల్సింది మనకి ఈసారి 60,000కి అయితే వస్తుంది. ఒక 2,000 తగ్గింది ఈసారి. అంటే మిగతా మొబైల్స్ చాలా ఉన్నాయన్నమాట. బిలో 10,000 మనకి సామ్సంగ్ A06, A15, M05 జస్ట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ 10,000 రూపీస్లో కూడా మనకి వర్త్ కాదు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసా. సో నేను రాసుకోవడం మాత్రం చాలా రాసుకున్నాను అనమాట. నేను రాసుకొని సో వాటిలో మళ్ళీ ఫిల్టర్ చేసి మీకు చెప్తున్నాను నేను. సామ్సంగ్ నుంచి ప్రెజెంట్. అండ్ మనం నెక్స్ట్ యాపిల్ నుంచి చూద్దాం. ఐఫోన్లో మనకి ఏంటంటే ఈసారి అమెజాన్లో iPhone 13 మీద మనకు బాగా డిస్కౌంట్ అయితే రాబోతుంది. 37,999కి అయితే మనకి ఈసారి iPhone 13 రాబోతుంది అనమాట అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో. ఇంకా మిగతావి 14 మీద అయితే 14 మీద మనకి డిస్కౌంట్ వస్తుంది. బట్ ఏంటంటే వీడియో చేస్తున్న టైంకి కొన్ని మొబైల్స్ ప్రైస్ అయితే రివీల్ కాలేదు ఇంకా. సో అవన్నీ రివీల్ అయితే మీకు కింద కామెంట్ చేసి పిన్ చేస్తాను నేను. iPhone 13 మనకు తక్కువ కాస్ట్ అయితే వస్తుంది. ఇంకా 15, 16 ఇవి అయితే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే మనకి తగ్గుతుంది అనమాట. సో వాటిలో చెప్తాను. 16 అయితే మనకి ఏం తగ్గదు, కానీ 15 అయితే మనకి డిస్కౌంట్లు అయితే ఉన్నాయి. సో అవి ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి. సో ఆ సెక్షన్కి వెళ్ళినప్పుడు నేను వాటి గురించి చెప్తాను. సో మరి 38,000కి iPhone 13 తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. మీ దగ్గర బడ్జెట్ 39,000 ఉంది అనుకుంటే మీరు iPhone 13 అనేది తీసుకోవచ్చు. అప్డేట్స్ మనకి 2026 అలాగే 2027 వరకు మనకి యాపిల్ నుంచి అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మంచి మొబైల్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రెడ్మీ నుంచి అనమాట. రెడ్మీలో మనకి ఈసారి ఈ సేల్స్ తీసుకున్నంత గొప్ప మొబైల్స్ అయితే ఏం లేవు. రెడ్మీ 13C ఉందన్నమాట. బేసిక్ మొబైల్ బిలో 10,000 రూపీస్. అది 14,000 ఎంత ఉంది, కానీ ఈ సేల్లో మనకు 9,000 అయినా వస్తుంది అది. అండ్ రెడ్మీ Note 30 అనమాట. ఇది మన 17,000 మొబైల్ మనకి ఈసారి 15,000కి అయితే వస్తుంది. కావాలని కన్సిడర్ చేసుకోండి మీరు, ఒకవేళ మీరు రెడ్మీ కావాలనుకుంటే ఆ బడ్జెట్లో. అలాగే మనకి 13 Pro సిరీస్, 12 Pro ప్లస్ Note 12, Note 13 ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ ఏంటంటే ఆ బడ్జెట్లో మనం తీసుకునే బదులు ఆ బడ్జెట్ని రీప్లేస్ చేస్తే మనకు వేరే మొబైల్స్ చాలా ఉన్నాయి అనమాట. వాడిచ్చే ప్రాసెసర్ అంత వర్త్ కాదు, ఆ ప్రైస్ బాగా ఎక్కువ అనమాట. ఆ ప్రైస్కి వాడిచ్చే ప్రాసెసర్ సంబంధం లేదు. మిగతా స్పెక్స్ బాగున్నా సరే మెయిన్ ప్రాసెసర్ లేదు కాబట్టి అది నేను మీకు కానీ చెప్పట్లేదు అనమాట. ఆ Note 13 లేకపోతే Note 12 సిరీస్ కానీ డిస్కౌంట్ వచ్చి అవి తీసుకోవద్దు, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇవే కాదు, రియల్మీ మనకు 12 Pro ప్లస్ 13 Pro అవి కూడా ఉన్నాయి, అవి కూడా అవాయిడ్ చేయండి. సో అడుగున తర్వాత చెప్తాను. సో మీరు కావాలనుకుంటే రెడ్మీ 13 Pro తీసుకోవచ్చు అనమాట. కొంచెం కొంచెం బెటర్ వాడి మిగతా వాటిలో పోల్చుకుంటే రెడ్మీలో. నెక్స్ట్ మనం పోకో చూద్దాం. పోకోలో మనకి పోకో M6 Pro ఉంటుంది. ఇది మీకు బిలో 10,000 రూపీస్లో అయితే వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి అబౌట్ 10,000, 11,000 అలా ఉంటుంది. కానీ ఈసారి సేల్ మనకి బిలో 10,000 తీసుకొస్తారు. అండ్ పోకో X6 అనమాట. ఇది మనకి 19,000 ఉంటుంది. పోకో X6 మనకి 19,000. ఈసారి మన దీన్ని 15,000కి అయితే తీసుకొస్తారు దీన్ని. సో ఒక మంచి డీల్ అనమాట ఇది. ఇంకా పోకోలో మనకి X6 Pro అవన్నీ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో ఉంటాయి. మంచి గేమింగ్ మొబైల్, వాడి గురించి అవసరం మాట్లాడతాను. అండ్ పోకో C65 ఉంటుంది. మనకి ఇది బిలో 7,000 అలా వస్తుంది. అండర్ బడ్జెట్ ఫోన్, చెక్ చేయండి కూడా ఒకసారి. అండ్ ఓప్పో నుంచి చూసుకుంటే ఓప్పో మనకి F27 Pro, F25 Pro ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ బట్ ఏంటంటే ఓప్పో నుంచి మనకి ఏ మొబైల్ అయితే సేల్స్ తీసుకోవద్దు, వర్త్ కాదనమాట, అంతే. వాటి బదులు మనం వేరే తీసుకోవడం బెటర్. మనకి ఇంకా మోటరోలా చూద్దాం. అమెజాన్ మనకి మోటరోలా రాజ్ 40 Ultra, రాజ్ 40, రాజ్ 50 Ultra వీటి మీద మనకి డిస్కౌంట్స్ ఉన్నాయి. కానీ ఇవి ఓవరాల్గా అమెజాన్లో ఏవేవి ఉన్నాయి. ఇంకా చాలా మొబైల్స్ అని ఉన్నాయన్నమాట. చాలా తక్కువ చెప్పాను నేను మీకు. ఇంకా ఇవ్వడం వల్ల ప్రతి మొబైల్ మీద ఇచ్చాడు, ప్రతి చెత్త మొబైల్ మీద ఇచ్చాడు కాబట్టి ఇచ్చాడు. మీకు అవసరమైన ఈ బెటర్, ఈ వర్త్ అనిపించినవి మాత్రమే చెప్పాను. ఇవి అమెజాన్లో అయితే ప్రెసెంట్ ఇప్పుడు రివీల్ అయిన వాటిలో. ఇంకొత్తగా మరి సేల్ ముందు కొత్తగా వేరే మొబైల్ తెచ్చేస్తే చెప్పే కదా, ఏం అప్డేట్ ఉన్నా సరే కింద కామెంట్స్లో కామెంట్ చేస్తాను. ఈ వీడియో నేను 24వ తారీఖు రికార్డ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 24 మధ్యాహ్నం రికార్డ్ చేస్తాను వీడియో. నెక్స్ట్ మనం ఫ్లిప్కార్ట్ చూద్దాం. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్కి ఫస్ట్ మనం మోటోలా నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్లిప్కార్ట్లో కూడా మనకి ఫ్లిప్కార్ట్లో మనకి ఈసారి మోటోలా Edge 50 Pro, Edge 50 Fusion, Edge 50 Neo, Edge 50 Ultra, Edge 50 G45 ఈ 6 మొబైల్స్ మనకి వర్త్ మొబైల్స్ అనమాట సేల్స్లో తీసుకోవాలనుకుంటే మోటోలా నుంచి ఫ్లిప్కార్ట్లో. Edge 50 Pro వచ్చేసి మనకి 28,000కి అయితే వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ 36,000 ఉంటుంది. అండ్ Edge 50 Fusion మనకి ఇది చాలా 23 బిలో మనకి 25,000 రూపీస్ సెగ్మెంట్ మొబైల్. ఇది మనకి ఈసారి బిలో 20,000 అయితే వస్తుంది. ఒక మంచి డీల్ అనమాట ఇది. అండ్ అలాగే Edge 50 Neo మనకు ప్రైస్ రివీల్ కాలేదు ఇంకా. సో కాబట్టి నేను వీడియో రికార్డ్ చేస్తాను టైంకి. ఇది కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది చూడండి. అండ్ మోటో G85 ఇది మనకి 18,000 రూపాయలు బడ్జెట్. ఇది మనకి ఈసారి 16,000కి అయితే వస్తుంది. జస్ట్ ఒక 1,000, 2,000 తగ్గుతుంది అంతే. అండ్ Edge 50 Ultra ఇది మనకి 52,000 అయితే ఉంటే ఇది మనకి 50,000కి వస్తుంది ఈసారి. అండ్ Edge 50 27,000 నుంచి 25,000కి అయితే వస్తుంది సేల్ ఈసారి. అండ్ G45 మోటో G45 ఇది మనకి బిలో 10,000 అయితే వస్తుంది ఈసారి సేల్లో అనమాట. సో ఇవి మోటో నుంచి ఫ్లిప్కార్ట్లో ఏమేమి తీసుకోవాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనం వివో చూద్దాం. వివో మనకి ఈసారి చాలా మొబైల్స్ లాంచ్ చేసింది. వివో T3 Ultra, వివో T3 Pro బాగా మనకి రీసెంట్ టైమ్స్లో బాగా మంచి పేరు వచ్చింది ఈ మొబైల్స్. వివో T3 Ultra మనకి ఇది లాంచ్ ప్రైస్ 32,000కి అయితే ఉంది. కానీ ఈసారి సేల్లో మనకి ఇది 29,000కి అయితే తీసుకొస్తున్నారు. ఇది మనకి MediaTek Dimensity 900 ప్రాసెసర్ వస్తుంది. ఒక మంచి ప్రాసెసర్ అనమాట ఇది మనకి. అండ్ వివో T3 Pro ఇది మనకి 7th Gen 3 ప్రాసెసర్.
ఐక్యూ జెన్ ఎస్ ప్రో సేమ్ దాని రెప్లికా అనమాట ఇది. అండ్ ఇది మనకి 21,999 అయితే వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ 25,000 అనమాట. అండ్ వివో T3X అనమాట. వివో T3X కూడా మనకి డిస్కౌంట్ అయితే ఉంది. ప్రెసెంట్ ఇది కూడా ప్రైస్ రివీల్ కాలేదు, కానీ కన్సిడర్ చేయడం మాత్రం చేసుకోండి. అండ్ అలాగే మనకి X100 Pro, సో X సిరీస్ మీద కూడా మనకి డిస్కౌంట్ ఉంది. బట్ అంత పెట్టి మీరు X సిరీస్ తీసుకోకుండా కంటే మీకు సామ్సంగ్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ లేకపోతే సామ్సంగ్ ఫోల్డ్ సైడ్కు అటు వెళ్ళిపోవడం బెటర్ అనమాట, వివోని కన్సిడర్ చేసేదానికంటే. అండ్ సర్వీస్ పరంగా కానీ వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ పరంగా కానీ కంపేర్ చేసి చూసుకుంటే ఫోల్డ్ విషయంలో మనకి వివో బెటర్, సామ్సంగ్ బెటర్ అనమాట. అలాగే V40 Pro కూడా అవి కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే అవి కన్సిడర్ చేయొద్దు నా ఒపీనియన్ ప్రకారం. నెక్స్ట్ మనం సామ్సంగ్ చూద్దాం. సామ్సంగ్ ఫ్లిప్కార్ట్లో, ఇందాక అమెజాన్లో చెప్పినప్పుడు ఫ్లిప్కార్ట్లో చెప్తాను. ఇది మనకి S23 సామ్సంగ్ S23 49,000ది 37,000 వస్తుంది. మంచి డీల్ అనమాట ఇది కూడా మీరు నోట్ చేసుకోండి. అండ్ S23 FE చెప్ప కదా ఇందాక ఆల్రెడీ 27,999 వస్తుంది ఫ్లిప్కార్ట్లో. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 43,000 అయితే ఉంటుంది అనమాట. అండ్ S24 ప్లస్ మనకి 80,000 అయితే ఉంటుంది, కానీ ఈసారి మనకి సేల్లో 65,000 అయితే తెస్తున్నారు దీన్ని మనం. అండ్ అలాగే రియల్మీ నేను చూసుకుంటే రియల్మీ 12 Pro ప్లస్ 12 సిరీస్ అసలు ఏం తీసుకోవద్దు సేల్స్లో. అన్ని 7S Gen 2 ప్రాసెసర్ ఇచ్చాడు, ప్రైస్ ఎక్కువ పెట్టేస్తాడు. దాని బదులు మనకి ఆ బడ్జెట్లో వేరే తీసుకోవచ్చు. లేదు మాకు ఓన్లీ కెమెరా ప్రిఫరెన్స్, మాకు పెరిస్కోపిక్ కెమెరా మాకు ఇంపార్టెంట్, కెమెరాని మేము ఎక్కువ యూజ్ చేస్తాం అనుకుంటే కనుక అప్పుడు మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కానీ మీకు బాగుంటుంది అనమాట రియల్మీలో. బట్ ఏంటంటే వీడియో రికార్డింగ్ మీకు అప్ టు ద మార్క్ అనేది ఉంటుంది మళ్ళీ 12 అలాగే 13 సిరీస్లో, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ రియల్మీ GT6 ఉంటుంది. రియల్మీ GT6 కావాలి మీరు కన్సిడర్ చేయొచ్చు. అది మీకు 8S Gen 3 ప్రాసెసర్ అయితే తెస్తారు, ఒక మంచి ప్రాసెసరే అది. అండ్ రియల్మీ P1 రీసెంట్గా లాంచ్ అయింది, P సిరీస్ లాంచ్ అయింది కదా. ఈ రియల్మీ పీకి నార్జోకి పెద్ద డిఫరెన్స్ నాకు ఎక్కడ అనిపించదు. ఇంకా నీకు నార్జోనే బెటర్ అనమాట, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది కొంచెం ఈ P సిరీస్తో కంపేర్ చేస్తే. రియల్మీ P1 మనకి ఇది 13,000 అయితే తెస్తున్నారు. దీని రెగ్యులర్ ప్రైస్ 16,000 అయితే ఉంటుంది. అండ్ కావాలనుకుంటే మీరు 13 Pro Plus కానీ అవి కన్సిడర్ చేయదు, మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. మీకు కావాలనుకుంటే కెమెరాకే మాకు మంచిది కావాలంటే 13 Pro కన్సిడర్ చేయొచ్చు కావాలంటే మీరు. 13 Pro మనకి 7S Gen 2 ప్రాసెసర్ వస్తుంది చెప్పే కదా. ఈ 12 Pro Plus 13 Pro Plus మనకి ఈ 4 మొబైల్స్ 2 జనరేషన్ మొబైల్స్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఇస్తారు. పెద్ద చేంజెస్ అయితే ఉంటుంది 2 మొబైల్స్లో. మనకి కొంచెం అటు ఇటు కెమెరా చిన్న ఎపిచర్లో తేడా ఉంటుంది అంతే. సో మీకు కెమెరా మెయిన్ ప్రిఫరెన్స్ మాకు 25,000 కావాలి, అది కూడా రియల్మీలో కావాలనుకుంటే ఇప్పుడు మీరు 13 Pro తీసుకోవచ్చు. మీకు 25,000కి వస్తుంది ఎగ్జాక్ట్గా. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 27,000 అయితే ఉంటుంది. ఇంకా దట్స్ ఇంకా మీ ఇష్టం అనమాట అది. నెక్స్ట్ పోకో చూద్దాం. పోకో X6 Pro ఒక మంచి పర్ఫార్మెన్స్ మొబైల్, ఒక మంచి గేమింగ్ మొబైల్ అనమాట. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 25,000 అయితే ఉంటుంది. 20,000 అదే 22,000 23,000 అయితే ఉంటుంది. ఈసారి సేల్లో మనకి ఇది బిలో 20,000 అంటే 19,000 అయితే తీసుకొస్తున్నారు. ఇది మనకి MediaTek Dimensity 8300 ప్రాసెసర్ తెస్తారు. ఒక మంచి గేమింగ్ ఫోన్ అనమాట, బిలో 20,000. మాకు పర్ఫార్మెన్స్ మెయిన్ కావాలనుకుంటే పోకో X6 Pro మీరు ఈ బడ్జెట్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. అలాగే పోకో X6 Neo ఉంది. పోకో X6 Neo మనకి 12,000 అయితే ఇస్తున్నారు అనమాట ఈసారి సేల్లో. మనకి దగ్గర 16,000 అలా అయితే ఉంటుంది. ఇది MediaTek Dimensity 6080 ప్రాసెసర్ అయితే వస్తుంది. అంటే పోకో F6 ఉంది, మీకు ఇది కూడా మంచి మొబైల్ అనమాట. ఇది పోకో X6 Pro కావాలంటే మీకు బిలో 20,000 తీసుకోండి. లేదు మాకు ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది పోకోలోనే కావాలంటే పోకో F6 మీకు మంచి మొబైల్. ఇది మనకి రెగ్యులర్ ప్రైస్ ఇది 28,000 అయితే ఉంటుంది. బట్ ఈసారి సేల్లో మనకి 22,000 అయితే తీసుకొస్తారు. పోకో F6 కూడా మీరు బాగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. పోకో X6 Pro కానీ పోకో F6 కానీ మీ దగ్గర బడ్జెట్ బట్టి కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ మనం నథింగ్ చూద్దాం. నథింగ్ అనమాట. సార్ మనకి నథింగ్ ఏంటంటే నథింగ్ 2A ప్లస్ ఈ 2 మొబైల్స్ మనకి లాంచ్ అయింది రీసెంట్గా. 2A ప్లస్ రీసెంట్ లాంచ్ అయింది అనుకోండి. మనకి నథింగ్ ఫోన్ 2A మనకి బిలో 25,000 బడ్జెట్ తీసుకొచ్చారు రెగ్యులర్ ప్రైస్. బట్ ఈసారి సేల్లో మనకి ఇది బిలో 20,000 అయితే రావచ్చు. ఇది బిలో 20,000 అంటే మనకి 18,999 అయితే ఉంది దీని ఎఫెక్టివ్ ప్రైస్. ప్లస్ ఏంటంటే మీకు ఎక్స్ట్రా ఛార్జర్ కొనుక్కోవాలి మీరు, అది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే 2A ప్లస్ అనమాట. నథింగ్ ఫోన్ 2A ప్లస్ మనకి 26,000 27,000 లాంచ్ అయింది. సేల్లో మనకి ఇది 24,000 అయితే వస్తుంది అనమాట 2A ప్లస్. అలాగే CMF ఫోన్, నథింగ్ CMF ఫోన్ 1 ఒక బాగా ట్రెండ్ అయింది. ఇది మనకి మొబైల్ అన్ని వెనకాల ఇప్పేయచ్చు, గ్లాస్ మార్చి కేస్ మార్చడం వెనకాల బ్యాక్ గ్లాస్ మార్చచ్చు అని చెప్పేసి ట్రెండ్ అయింది కదా మొబైల్. ఇది మనకి 15,000 రూపాయలు 16 ఆ రేంజ్లో లాంచ్ అయింది. సో మనకి బిలో 15 అయితే వస్తుంది సేల్లో. 13,000 అయితే వస్తుంది అనమాట సార్ సేల్లో మనకి CMF ఫోన్ 1. సో ఇవి నథింగ్ బ్రాండ్ నుంచి. నెక్స్ట్ ఓప్పో అనమాట. ఓప్పో మనకి ఫ్లిప్కార్ట్లో రెనో సిరీస్ ఉంటుంది, రెనో 10 Pro Plus, రెనో 10 అని చెప్పేసి అవి కన్సిడర్ చేయొద్దు. ఓప్పో మొబైల్స్ మాత్రం ప్రెసెంట్ అయితే ఏం కన్సిడర్ చేయొద్దు అనమాట. అది నేను చెప్పాల్సి. ఈ F27 Pro మనకి బోత్ ఫ్లిప్కార్ట్లో డిస్కౌంట్ ఇచ్చాడు, అమెజాన్ కూడా డిస్కౌంట్ ఇచ్చాడు. బట్ ఏంటంటే అవైతే కొనది కన్సిడర్ చేయొద్దు మ్యాక్సిమం. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ మొబైల్, పర్ఫార్మెన్స్ మెయిన్ అనుకుంటే ఇన్ఫినిక్స్ GT20 Pro ఉంటుంది. ఒక మంచి మొబైల్ అనమాట. ఇది MediaTek ప్రాసెసర్ వస్తుంది. ప్రెసెంట్ ప్రాసెసర్ స్క్రీన్ మీద వేస్తాను చూడండి, గుర్తులేదు కానీ ఒక మంచి పర్ఫార్మెన్స్ ప్రాసెసర్. ఇది మనకి 23,000 అయితే ఉంది దీని రెగ్యులర్ ప్రైస్. సేల్ మనకి బిలో 20,000 అయితే తెస్తారు. ఇన్ఫినిక్స్ నుంచి ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలంటే బిలో 20,000 ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇన్ఫినిక్స్ 040 అని చెప్పి రీసెంట్గా తెచ్చారు. MediaTek Dimensity 8200 ప్రాసెసర్ తెచ్చారు. ఇది 28,000 ఉంది దీని రెగ్యులర్ ప్రైస్. బట్ సేల్లో మనకి ఇది 25,000 అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మన పిక్సెల్ అనమాట. పిక్సెల్ చూసుకుందాం. గూగుల్ పిక్సెల్ నుంచి మనకి పిక్సెల్ 8 సిరీస్ మీద ఇచ్చాడు. 8, 9, 7, 7A, 8A. సో వీటన్ని మీద డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఏమేమి మనం తీసుకోవాలో చెప్తాను చూడండి. పిక్సెల్ 8 అది మీరు చాయిస్ అనమాట, కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు.
అది 32,000కి అయితే వస్తుంది ఈ సేల్లో. దాన్ని పెట్టిన ప్రైస్ లాంచింగ్లో 72,000 పెట్టాం. సరే 32,000కి అయితే వస్తుంది. కొంచెం ఓల్డ్ అయిపోయింది కాబట్టి ప్రైస్ తగ్గిందనమాట. అండ్ పిక్సెల్ 9 ఇది మనకి 80,000 ఉంది దీని రెగ్యులర్ ప్రైస్, కానీ సేల్లో మనకి 65,000కి అయితే వస్తుంది. కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ 8A పిక్సెల్ 8A మనకి 44,000 అయితే ఉంది, బట్ సేల్లో మనకి ఏంటంటే ఇది 40,000కి అయితే వస్తుంది. ఇది కావాలంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ 8 Pro పిక్సెల్ 8 Pro వచ్చేసి మనకి ఇది 86,000 అయితే ఉంటుంది, 87,000 లాంచింగ్ ప్రైస్. ఇది మనకి 82,000కి అయితే వస్తుంది. కొంచెం తగ్గింది, అంత ఎక్కువ ఏం తగ్గలేదు ఈసారి ప్రైస్ ఇది. అండ్ పిక్సెల్ 7 ఉంటుంది. సో 7 అయితే కన్సిడర్ చేయొద్దు. 7 కానీ 7A కానీ ఎంత డిస్కౌంట్ వచ్చినా ఓల్డ్ మొబైల్స్ అయిపోయినాయి కాబట్టి అవైతే కన్సిడర్ చేయొద్దు అనమాట. అండ్ అలాగే 9 Pro కూడా ఇచ్చాడు మనకి రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ 9 అలాగే 9 సిరీస్. వీటి మీద కొంచెం తక్కువ డిస్కౌంట్ ఉంటుంది. ఎలా అంటే మనకి S24 మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు కొంత మనకి సార్ 15 Pro Max వాళ్ళ మీద డిస్కౌంట్ ఇస్తాడు కాదన్న, బట్ ఏంటంటే ఎక్కువ ఇవ్వడు డిస్కౌంట్, ఏదో కొంచెం ఇచ్చాం నామకే వాస్ ఇచ్చాం అన్నట్టు ఇస్తాడు. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్లో కానివ్వండి. అండ్ నెక్స్ట్ అందరూ బాగా వెయిట్ చేస్తుంది వచ్చేసి iPhone 15 గురించి. ఐఫోన్స్ మీద సేల్స్ అంటే ఐఫోన్స్ మీద పడతారు చాలామంది. iPhone 15 ఎంత తెస్తారని చాలా బాగా టాక్ అనమాట బయట. ఈ iPhone 15 మనకి నియర్లీ 50,000 అయితే తెచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ప్రెజెంట్ నేను వీడియో చేసిన టైం ఇంకా ప్రైస్ రివీల్ కాలేదు, అంత ఛాన్స్ అయితే ఉంది. అండ్ 15 Pro Max వాటి మీద కూడా మనకి తెస్తారు. మనకి 70,000 అయితే ఉంది దీని రెగ్యులర్ ప్రైస్ 15ది. ఈసారి మనకి ఇది 50,000 అరౌండ్ 50,000 55,000 అయితే తెచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో కాబట్టి కార్డులు గీడ్లు అన్ని రెడీ చేసేది దగ్గర పెట్టుకోండి ఎవరైతే ఐఫోన్స్ మీద కనీసం. కానీ అందరి దృష్టి మాత్రం iPhone 15 మీద ట్రై చేస్తారు, ఎందుకంటే మీరు సేల్స్ కోసం ఐఫోన్ కోసం వెయిట్ చేస్తుంటే మ్యాక్సిమం బేస్ వేరియంట్ కోసం ట్రై చేస్తారు. మీరు ప్రో వేరియంట్ తీసుకునేంత బడ్జెట్ అంతే మీరు అప్పుడే తీసుకునేవాళ్ళు కాబట్టి చాలామంది. సో కాబట్టి 15 మీద కన్నేస్తారు కాబట్టి చాలామంది. కార్డ్స్ గీడ్స్ అన్ని దగ్గర అయితే పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, తీసుకుంటే బడ్జెట్ బాగా తక్కువ ఉందనుకుంటే 13 తీసుకోండి 38,000కి iPhone 13 అమెజాన్లో. లేదు 50,000 దాకా మాకు దగ్గర బడ్జెట్ ఉందంటే iPhone 15 తీసుకోండి ఫ్లిప్కార్ట్లో. సో మధ్యలో 14 మాత్రం కన్సిడర్ చేయొద్దు. గేమింగ్ కోసం కావాలనుకుంటే 14+ అనేది ట్రై చేయండి అనమాట. సో ఇవి ఐఫోన్స్ మీద కానీ. సో ప్రెజెంట్ అన్నిటి మీద డిస్కౌంట్ ఉన్నవి. స్టార్టింగ్ చెప్పాను ముందు మాట, అవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఓవరాల్గా ఇవి అనమాట నాకు బెస్ట్ అనిపించినాయి. సో ప్రతి మొబైల్ మీద ప్రతి చిన్న చితకా మొబైల్ ప్రతి దాని మీద డిస్కౌంట్ ఇచ్చాడు. సో అవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అయిపోయింది. ఇప్పటికే నాకు వీడియో లెంత్ టైం రికార్డింగ్ టైం ఎడిటింగ్ చేయకుండా రికార్డింగ్ టైం నాకు 30 నిమిషాలు వచ్చింది అనమాట వీడియో. సో అర్థం చేసుకుని మళ్ళీ వీటిలో నేను చాలా ఫిల్టర్ చేస్తే తీసేస్తాను కాబట్టి చెప్తున్నాను. టైం లెంత్ చేశారు, టైం లెంత్ పెట్టాను కింద మీకు చాప్టర్స్. అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీకు 2 డివైడ్ చేసి పెట్టాను. సో కాబట్టి అవి కూడా చూసుకోండి. నాకు అనిపించినవి ఈ సేల్లో ఈ బడ్జెట్లో వర్త్ అనిపించినవి ఇవే అనమాట. ప్రతి బ్రాండ్లో మీకు కొన్ని బ్రాండ్స్ చెప్పలేదు, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు నేను హానర్ నుంచి కానీ టెక్నో నుంచి కానీ లావా నుంచి కానీ హెచ్ఎండి నుంచి కానీ మీకు ఈ 4 బ్రాండ్స్ నుంచి అలాగే ఐటెల్ ఈ బ్రాండ్స్ చిన్న బ్రాండ్స్ నుంచి అయితే మీకు ఏం చెప్పలేదు. ఎందుకంటే వాటి సర్వీస్ ప్రొవైడర్ కానీ ప్రొవైడ్ చేయడం కానీ అప్డేట్స్ విషయం కానీ సో రెగ్యులర్గా ఉండవు కాబట్టి. ఆ హానర్ 200 ఈ మొబైల్స్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే అవన్నీ చెప్పలేదు నేను. ఎందుకంటే వాటి సర్వీస్ కానీ అందరు సిటీస్లో ఉంటారు కాబట్టి అందరికి అవైలబిలిటీలో ఉండదు, ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే కాబట్టి అందుకని చెప్పలేదు అనమాట ఆ మొబైల్స్ నేను ఆ పర్టికులర్ బ్రాండ్స్. సో ఇవి ఓవరాల్గా నాకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో నాకు అనిపించిన మొబైల్స్. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో దయచేసి కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను, మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి. ఇవి ఓవరాల్గా కార్డ్స్ గీట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, సేల్లో మోసపోవద్దు. ఆ టోకెన్ ప్రైస్ గీకెన్ ప్రైస్ ఫ్లిప్కార్ట్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. టోకెన్ ప్రైస్ గురించి మీకు అందరూ తెలిసిపోయి ఉంటుంది, స్పెషల్గా దాని గురించి చెప్పి టైం వేస్ట్ అయితే చేయండి నేను. ఇది గైస్ ఓవరాల్గా చాలాసేపు అయిన వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చూడతాం, మళ్ళీ మీకు వస్తుంటుంది. దెన్ బాయ్.